జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులకు, భక్తాగ్రేసులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలతో కాలస్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు, అలాగే శ్రీమన్నారాయణమూర్తి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి మరి భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహములు ఎల్లవెల్ల అందరికీ కూడా కలగాలని చెప్పి కోరుకుంటూ, ఈ విశ్వావసునామ సంవత్సరంలో జరగబోయేటువంటి ముఖ్య సంఘటనలు ఏమిటి, దేశకాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, మరి జరిగేటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. యుగములకు మొదలు యుగాది, ఇది కాలక్రమేపీ ఉగాదిగా నామకరణం అనేటువంటిది చేసుకుంది, ప్రసిద్ధి చెందింది. మరి ఈ ఉగాది పండుగ రోజున ఆచరించవలసినటువంటి ముఖ్య కార్యక్రమాలు ఏమిటి అనగా, ప్రాతకాలంలో నిద్రలేచి స్నాన సంధ్య అనుష్ఠానములు చేసుకొని చక్కగా ఇష్టదేవత కులదేవతను ఆరాధన చేసుకుని చక్కగా దీపారాధన చేసుకుని షడ్రజోపయుక్తమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించి మరి చక్కగా పండిత భాగవతోత్తముల దగ్గరికి వెళ్ళి దేవాలయ సందర్శన చేసుకొని భాగవతోత్తములతో పండితులతో గోచార ఫలితము పంచాంగ శ్రవణము చేయడం వల్ల మరి యశోవృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య భోగభాగ్యములు కలుగుతాయి. పంచాంగ శ్రవణం చేయడం వల్ల విశేషమైనటువంటి ఆ పరమేశ్వర అనుగ్రహము, శ్రీమన్నారాయణ అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. అలాగే మరి ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో జరగబోయేటువంటి సంఘటనలు గనక చూసుకున్నట్లయితే ఇతర రాష్ట్రముల వారికి, మన రాష్ట్రముల వారికి అనేక విధములైనటువంటి వివాదాలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడము, కేంద్రములో బీజేపీ పార్టీ ముందంజలో ఉండడము, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగాదులు చేయడానికే యువకులు ఎక్కువగా ఉత్సాహాన్ని చూపించడం, ప్రైవేటీకరణ అనేటువంటిది చాలా బావుగా పెరగడం, ప్రైవేటు సంస్థలు బాగా ముందంజలో ఉండడం, ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ప్రైవేటు సంస్థలు చాలా ముందంజలో ఉంటాయి. అలాగే మన దేశం రీత్యా కనుక చూసుకున్నట్లయితే క్రీడారంగంలో మంచి క్రీడాకారులు నైపుణ్యం సాధిస్తారు, దేశానికి గౌరవ కీర్తి ప్రతిష్టాదులు తీసుకొని రాగలరు. అలాగే మరి దేశంలో రాష్ట్రంలో అనేక విధములైనటువంటి భారీ వర్షములు కురియను, అలాగే అఖండ దైవిక కార్యక్రమములు చేయడానికి మన హైందవ ధర్మము అనేటువంటిది బాగా దేశ విదేశాలలో ప్రాచుర్యంలోకి వస్తుంది. అనేక విదేశాల నుండి మరి విదేశాల వారు వచ్చి ఈ హైందవ సంస్కృతి నేర్చుకోవాలి అనేటువంటి ఉత్సాహం పెరగడం, అక్కడి నుండి రావడం, హైందవ ధర్మం పట్ల మక్కువ ఎక్కువ చూపించడము, అలాగే మరి యువతీ యువకులు అందరూ కూడా మన హైందవ ధర్మ స్థాపనకై విశేషంగా కృషి చేయడానికి ముందుకు వస్తారని కూడా చెప్పుకోవచ్చును. అలాగే అనేకమైనటువంటి భారీ వర్షములు కురియును, తుఫాన్లకు దారితీసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సినీ నటులలో ఒకరు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఒకరు మృతి చెందే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో స్త్రీలకు మంచి ప్రభుత్వం తోడ్పాటును అందజేస్తుంది. చిన్న తరహా పరిశ్రమలు కానివ్వండి, వారికి రుణాలు ఇవ్వడంలో విషయంలో కానివ్వండి, ప్రభుత్వం బాగా సహాయం చెందించి స్త్రీ శక్తి ఉద్యమంగా మార్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి స్త్రీలకు ఉత్సాహకరమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి నిధులు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ పరంగా. అలాగే గోధుమలు, పశు సంపద వృద్ధి చేసేటువంటి వారు, పశువులు చాలా మరి పాడి పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది. డైరీ ఆధారిత సంస్థలు, వ్యాపార సంస్థలు బాగా ముందంజలో ఉంటాయి. గోధుమలు బాగుగా పండుతాయి. అలాగే ఎరుపు రంగు గల ధాన్య సమృద్ధి బాగుగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్త్రీల హత్యలు, శిశు హత్యలు, బలవన్మరణాలు అనేటువంటివి కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. తుఫాన్లు, పెను భారీ ప్రమాదములు, అగ్ని ప్రమాదములు విశేషమైనటువంటి పట్టణాలలో జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మితండవాదులు ప్రబలుతారు.
నాస్తికవాదులు ప్రబలుతారు. మరి అనేకమైనటువంటి హైందవ ధర్మానికి వివిధ మతపరమైనటువంటి గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీ గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సమస్యలపై దృష్టి సారించడానికి అనేక విధములుగా ప్రయత్నాలు అనేటువంటివి చేసి హిందూ ధర్మాన్ని రక్షించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి, గోచరిస్తున్నాయి అని చెప్పుకోవచ్చును. ఈ విధంగా చూసుకున్నట్లయితే విశ్వావసునామ సంవత్సరంలో జరగబోయేటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. మరి అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో అందరూ బాగుగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మరొక మారు అందరికీ కూడా శుభమంగళ శాసనలు చేస్తూ జై శ్రీమన్నారాయణ.